రైట్ నీలిమా, నిన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో చాలా అపురూపమైనటువంటి దృశ్యాలు చాలా కనిపించాయి. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నారు, బాధ్యతలు మొన్నే తీసుకున్నారు. సో అక్కడ ఉన్న పరిస్థితి అట్లాగే నిన్న ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఈరోజు తీసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. నిన్న తన ఛాంబర్ చూడడానికి అక్కడికి వెళ్లిన సమయంలో కూడా పూర్తిగా 2వ బ్లాక్ లో ఉన్న తన ఛాంబర్ దగ్గర అందరూ ప్రభుత్వ ఉద్యోగులు గుమిగూడిన పరిస్థితి నేపథ్యంలో మొదటి అంతస్తులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఛాంబర్ కు వెళ్లడం జరిగింది. సో ఆయన వెళ్ళగానే ఆయన కూడా ఆప్యాయంగా లేచి నిలబడి ఆయన దగ్గరికి తీసుకొని మాట్లాడిన పరిస్థితి. దాదాపుగా 2 గంటల సేపు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడారు. ఒకవైపు కందుల దుర్గేష్ మంత్రి, ఇంకోవైపు నాదెండ్ల మనోహర్. ఇట్లా పూర్తిగా అక్కడున్న ఆ ఏరియాలో ఉన్న అందులో ఉన్నటువంటి అప్పటికి అందుబాటులో ఉన్న టీడీపీ మంత్రులు కావచ్చు, జనసేన మంత్రులు కావచ్చు, అందరూ ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకున్న పరిస్థితి కనిపించింది. చూద్దాం. ఇవాళ ఉదయం 9 గంటల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. నిన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా హోదాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటిసారి అమరావతి సచివాలయంలో అడుగుపెట్టారు. తన ఛాంబర్ ఉన్న 2వ బ్లాకు ప్రభుత్వ ఉద్యోగులతో నిండిపోవడంతో దాన్ని పరిశీలించకుండానే ఆయన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తో కలిసి నేరుగా సీఎం చంద్రబాబు ఛాంబర్ కు వెళ్లారు. రాష్ట్ర సచివాలయానికి అందున తన ఛాంబర్ కు తొలిసారి వచ్చిన తన డిప్యూటీ పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు తన సీట్లో నుంచి లేచి ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు. ఇక పవన్ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. తర్వాత వారిద్దరూ సుమారు గంట పాటు విడిగా అదే ఛాంబర్లో చర్చించుకున్నారు. చంద్రబాబు కార్యాలయ గది బాగుంది అని పవన్ ప్రశంసించారు. ఇక ఆ గదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం చూపించి దానికి మీరు హుందాతనం తెచ్చారు అని చంద్రబాబుతో అన్నారు. తర్వాత వారిద్దరూ ప్రభుత్వం, పాలన, రాజకీయ పరమైన అంశాలపై మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులను ఛాంబర్లోకి ఆహ్వానించారు. టీడీపీకి చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వచ్చారు. పవన్ చేపట్టనున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన అంశాలు, జగన్ పాలనలో పంచాయతీల పాలన కుంటుపడ్డం, గ్రామాల్లో విపరీతంగా పేరుకుపోతున్న చెత్త గుట్టల సమస్యను పరిష్కరించే మార్గాలు, గ్రామాల్లో సమస్యలు వంటివి ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. సుమారు 2 గంటల పాటు చంద్రబాబు ఛాంబర్లో పవన్ గడిపారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అమరావతిలో అడుగుపెట్టిన పవన్ కు రాజధాని రైతులు అపూర్వ స్వాగతం పలికారు. జనసేన కార్యాలయం నుంచి బయలుదేరిన ఆయన్ను తాడేపల్లి నుంచి మందడం వరకు పూల వర్షంలో ముంచెత్తారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ సచివాలయంలోకి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మందడం నుంచి ఆయన సచివాలయంలోకి ప్రవేశించగానే ఉద్యోగులంతా ఆయన చూసేందుకు 4 బ్లాక్ల నుంచి బయటకు వచ్చారు. ఘనంగా స్వాగతం పలికారు. జై పవన్, జై జనసేన అంటూ వారు నినాదాలు చేశారు. ఆయన వాస్తవానికి 2వ బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలించడానికి వచ్చారు. కానీ ఆయన 2వ బ్లాక్ వద్దకు వచ్చేసరికి ఆ ప్రాంతమంతా ఉద్యోగులతో నిండిపోయింది. దీంతో తన ఛాంబర్ను పరిశీలించకుండానే మొదటి బ్లాక్ కు వెళ్లిపోయారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఈరోజు పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. నిన్న ఆయన తొలిసారిగా మంత్రి హోదాలో అధికారికంగా ఆయన సచివాలయాన్ని అడుగుపెట్టారు. ఈ సమయంలో దారి పొడవునా కూడా అమరావతి రైతులు ఉద్యమ సమయంలో అండగా ఉన్న నేపథ్యంలో అమరావతి రైతులు ఆయన ఘనస్వాగతం పడుతూ పూలవర్షం కురిపిస్తూ హారతలు పడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. నేరుగా సచివాలయంలో 2వ బ్లాక్ లో తన ఛాంబర్ ను పరిశీలిస్తారని భావించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న విషయం తెలుసుకుని 1వ నెంబర్ బ్లాక్ లోకి వెళ్ళి నేరుగా ఆయన కలిసి ఆ ఇద్దరు ఆలింగనం చేసుకున్న తర్వాత గంటకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితితో పాటు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలతో కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. ఇక గంటన్నర భేటీ తర్వాత ఆయన నేరుగా తన పార్టీ కార్యాలయానికి వెళ్ళిపోయారు. ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసిన క్యాంప్ కార్యాలయంలో అధికారికంగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నిన్న ఉదయం కూడా ఆయన హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే నేరుగా అదే క్యాంప్ కార్యాలయానికి వెళ్లి తన మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాని కూడా వెంట పెట్టుకుని మరి ఆ క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించడం జరిగింది. ఆ చిన్న మార్పులు చేయాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మార్పులను ఇప్పటికే చేసి అన్ని విధాలు కూడా కార్యాలయాన్ని సంసిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మొదటి అంతస్తులో నివాసం ఉండే విధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు మొత్తం పరిశీలన తర్వాత కూడా ఆయన అధికారికి ఆ క్యాంప్ కార్యాలయంలో ఉండేందుకు అంగీకారం తెలపడంతో సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఆ క్యాంప్ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ కేటాయిస్తున్నట్టు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 9:30 గంటలకు పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం చేరుకుని అధికారికంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో వివిధ శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని విధాలు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే మీడియా అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అది కార్యాలయం లోపలికి మాత్రం ఎటువంటి ఎవరికి అనుమతిలేదని కేవలం INPR ద్వారానే వీడియోలు ఫోటోలు విడుదల చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ తొలి రోజు కూడా బిజీ షెడ్యూల్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన ముఖ్యమైన నాయకులతో కాసేపు మాట్లాడతారు. ఆ తర్వాత అధికారిక సమీక్ష కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. తొలుత IAS IPS అధికారులతో భేటీ అవుతారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమై ప్రస్తుతం ఏ విధంగా పరిస్థితి ఉంది, మనం యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై కూడా వారితో సమీక్ష చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఇతర శాఖల అధికారులతో కూడా అంటే సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షలు చేసి ఆయా శాఖలకు సంబంధించి ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి అడుగులు ముందుకు వేయాలనే అంశాలపై కూడా ఆయన ఆలోచనలు అధికారులు ముందుకు పెడతారు. దానికి అనుగుణంగా అన్ని రకాలుగా సంసిద్ధం చేయాలని 3 నెలల ప్రణాళికతో ముందు ఒక కార్యాచరణ అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ 3 నెలల్లో ఆయన అనుకున్న ఆలోచనలు అనుగుణంగా అధికారులు కూడా ముందుకు రావాలి. అందుకు అన్ని రకాలుగా కూడా ఆయా శాఖల అధికారుల పనితీరు కూడా కనబడతారని కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ కార్యాచరణ ఈ రోజు ప్రతి శాఖ ఇటు పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, అటవీ శాఖ ఇట్లా తనకు కేటాయించిన అన్ని శాఖల అధికారులతో కూడా భేటీ అయ్యి 3 నెలల ప్రణాళిక వారి ముందు ఉంచుతారు. ఆ ప్రణాళిక తగిన విధంగా వారు పని చేయకపోతే అప్పుడు తర్వాత ఏం చేయాలనే అంశాలపై కూడా మరోసారి సమీక్ష చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆయన పనితీరుపై కూడా ఇప్పటికే అందరూ కూడా చాలా హోప్స్ పెట్టుకున్న నేపథ్యంలో తప్పకుండా చంద్రబాబు సారథ్యంలో పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న కూడా అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన బాధ్యతల స్వీకరణ ద్వారా వైసీపీ ఎవరైతే ఈ 5 ఏళ్లలో ఆయనపై అవమానం పరిచే విధంగా ఎవరైతే మాట్లాడారో వారందరికీ కూడా సందర్శనలు సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అధికారికంగా తొలి రోజు బాధ్యతలు స్వీకరణ తర్వాత ఏ విధంగా చేస్తారు, అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారు అంశాలపై కూడా అధికార వర్గాలు కూడా చర్చ అయితే కొనసాగుతుంది.